హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతిస్ కుక్కరీ షో. మన స్వీట్ కార్న్ సమోసా కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్, మైదా, ఉప్పు, వాము, నూనె, జీలకర్ర, పసుపు, ఆనియన్స్, పచ్చిమిరపకాయ, ధనియాల పొడి, ఆమ్చూర్ పొడి, సోయా సాస్, శనగపిండి పొడి, కొత్తిమీర. ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. అది హీట్ ఎక్కాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ జీరా కూడా వేసుకోవాలండి. దాని తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని బాగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకుంటే ఇవి త్వరగా వేగుతాయండి, అందుకే ఉప్పు కూడా వేసుకుంటున్నాను టేస్ట్ తగినంత. ఇప్పుడు దీని తర్వాత ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నానండి. పసుపు కూడా పచ్చి వాసన పోయే వరకు బాగా కలిపెట్టుకోవాలండి. దాని తర్వాత 2 మీడియం సైజ్ పచ్చిమిరపకాయలు చిన్నగా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి, పచ్చి వాసన అది పోయే వరకు. ఇప్పుడు 500 గ్రామ్స్ 250 గ్రామ్స్ కార్న్ అలానే వేసుకుంటున్నాను. హాఫ్ వచ్చి మిక్సీ పట్టుకోవాలండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి కూడా బాగా కలిపెట్టుకోవాలండి. చూసారు కదండి ఎంత బాగుంది కలర్. ఇలా బాగా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసాను. ఇది కూడా బాగా కలిపెట్టుకోవాలండి, కార్న్కి అంత బాగా పట్టేలాగా. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీంతో ఒక 1 స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నానండి. ఈ ఆమ్చూర్ పౌడర్ మన ఛానల్లో కూడా ఉంది, అది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నేను సోయా సాస్ కూడా వేసుకున్నాను. 3 టేబుల్ స్పూన్ వచ్చి పుట్నాల పప్పు పొడి అంటారు కదండి, అది వేసుకున్నాను. ఇప్పుడు గార్నిష్ కోసం లాస్ట్గా కొత్తిమీర ఒక 2 టేబుల్ స్పూన్ బాగా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉంది. ఇదే అండి స్ట్రీట్ సైడ్లో చేసే కూడా కార్న్ సమోసా ఇలానే ఉంటుంది స్టఫింగ్ అంతా. చూసారు ఎంత సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఇంకో బౌల్లో మనం ఒక 500 గ్రామ్స్ మైదా పిండి తీసుకుంటున్నాము. మనకి హెల్త్ పరంగా కావాలి అనుకుంటే 250 గ్రామ్స్ మైదా, 250 గ్రామ్స్ గోధుమ పిండి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను జస్ట్ కొంచెం 1 టేబుల్ స్పూన్ లేకపోతే హాఫ్ టేబుల్ స్పూన్ వాము వేసుకున్నాను. ఇప్పుడు దానిపై ఒక టేస్ట్ తగినంత ఉప్పు కూడా వేసుకున్నాను. 3 టేబుల్ స్పూన్ నేను ఆయిల్ వేసుకుంటున్నానండి. ఈ వాము అనేది మనకి డైజెషన్ అనేది చాలా ఫ్రీగా అవుతుందండి, సో అందుకని వేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వాము వేసుకోవడం వల్ల. ఇప్పుడు తగినంత నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండిలాగా మనం బాగా ముద్దలా కలుపుకుందామండి. ఇది పిండి అనేది ఎంత సాఫ్ట్గా ఉంటే మనకి బబుల్స్ రాకుండా అంత క్రిస్పీగా అంత క్రంచీగా చాలా యమ్మీగా ఉంటుందండి. ఇప్పుడు కొంచెంసేపు అయింది కదండి, 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ తీసుకొని దాన్ని బాగా నీట్ చేసుకోవాలని, అంటే బాగా కలుపుకోవాలండి. మనం దాన్ని ఎంత బాగా కలిపితే మనకి సమోసాలన్నీ అంత పర్ఫెక్ట్గా వస్తాయండి. షీట్స్ కూడా చాలా మెత్తగా, చాలా పల్చగా, మందంగా లేకుండా చాలా బాగుంటుంది. సో చూసా కదండి ఎంత బాగా కలుపుకోవాలనేది మీకు తెలుస్తుంది కదా. సో బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కొన్ని పార్టీషన్స్ చేసుకుందాం, అంటే చిన్న ముద్దలాగా చేసి పెట్టుకుందామండి. ఇంకో టిప్ ఏంటంటే, ఇలా చేసుకున్న తర్వాత కూడా ముద్దలు చేసుకొని పక్కన పెట్టుకున్నప్పుడు కూడా ఒక తడి క్లాత్తో దాన్ని మనం కవర్ చేసామనుకోండి, మనకి గాలికి ఎక్స్పోజ్ అవ్వదు కాబట్టి మనకి బాగా వస్తుంది అనమాట. గాలికి ఎక్స్పోజ్ అయిపోతే అది అట్టలాగా, అంటే వేరే కలర్లో చేంజ్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. చూసా కదా నేను ముద్దలు చేసుకుంటున్నానండి. నాకైతే ఈ పిండికి, అంటే 500 గ్రామ్స్ మైదా పిండికి నాకు 4 పార్టీషన్స్ వచ్చాయండి చపాతీకి సరిపోయేలాగా. మనం చిన్న ముద్ద చేసుకుంటేనే బాగుంటుందండి, ఎందుకంటే మనకి షీట్ అనేది చాలా పల్చగా వస్తుంది. ఈవెన్ సమోసా చేసే షీట్స్ కూడా మనకి చాలా థిన్ లేయర్లో వస్తుందన్నమాట. చూసా కదండి. ఇప్పుడు ఒక ముద్ద తీసుకుంటున్నానండి, మిగతావన్నీ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా మనము చపాతీ పిండికి చేసేలాగే పిండి వేసుకొని మనం రుద్దుకోవాల్సిందే, అంతే. సేమ్ చపాతీలాగా సన్నగా రుద్దుకోవాలండి. ఇప్పుడు కర్రకు కూడా మనం అంటుకోకుండా ఉండాలి అనుకుంటే కర్రకు కూడా పౌడర్ పూసుకొని చేసుకున్నాం అనుకోండి, మనకి అంటుకోకుండా బాగా వస్తుంది అనమాట. ఇక నేను చూపించిన విధంగా అంత పల్చగా రుద్దుకుంటే అంత బాగుంటుంది అనమాట సమోసా అనేది కూడా.
చూసా కదండి, పర్ఫెక్ట్గా తయారైపోతుంది మన షీట్ అనేది కూడా. మన ఛానల్లో కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా ఈ సమోసా షీట్స్ ఎలా చేయాలి పర్ఫెక్ట్గా A to Z టిప్స్ మొత్తం మన ఛానల్లో అప్లోడ్ చేయబడుతుందండి. సో అదైతే ఎవరు మిస్ అవ్వకూడదని నేను అనుకుంటున్నాను. మీరు అలానే అనుకుంటే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేశారనుకోండి, ఆల్ అనే ఆప్షన్ అనేది డిస్ప్లే అవుతుంది. దాన్ని ట్యాప్ చేస్తే మీకు నోటిఫికేషన్ మీకు వస్తుంది అనమాట, మేము ఏ వీడియోస్ చేసినా ముందుగా. అప్పుడైతే మేము ఎలా చేసామో అలా చేసి మీరు ఎమ్మీగా హ్యాపీగా తినేయవచ్చండి. సో ఇప్పుడైతే చూసా కదండి ఎంత పల్చగా రుద్దుకుంటున్నాను లేయర్ని, సమోసా లేయర్ కోసమని. ఇది చిన్న పీట కాబట్టి మనకి సైజ్ అని చిన్నగా వచ్చిందండి. మీకు దగ్గర చాపింగ్ బోర్డ్ కానీ ఫ్లోర్ మీద రుద్దే వాళ్ళైతే చేసుకోవచ్చు. ఇప్పుడైతే చూసా కదండి ఎంత పల్చగా ఎంత థిన్ లేయర్గా వచ్చింది, చూసారు కదా. ఇలానే చేసుకోండి, పర్ఫెక్ట్గా మనకి షీట్ అనేది తయారైపోతుంది. ఇప్పుడైతే పెనం పెట్టుకున్నానని అది హీట్ అయ్యాక ఒక్క చపాతీ లేయర్ని వేసుకుందామండి. జస్ట్ ట్రాన్స్పరెంట్ వచ్చేలాగా, అంటే జస్ట్ టైమింగ్స్లో చెప్పాలంటే కొన్ని సెకండ్స్ అనమాట, వితిన్ 1 minute మనకి వేగిపోతాయి 2 sides కూడా. చూసారు కదండి, వెంటనే తిప్పుకోవాలి. ఒక 2 seconds ఉన్న తర్వాత తిప్పుకుంటూ ఉంటే మనకి ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. ఇప్పుడైతే చూస్తున్నారు కదండి ఎంత బాగా లేయర్ అనేది అవుతుంది మనకి. అలా 2 times బోత్ సైడ్స్ మనము వేయించుకుంటే చాలండి, ఎక్కువ టైం కూడా పట్టదు షీట్స్ చేసుకోవడానికి మాత్రం. అలానే ఇప్పుడు మిగతావి కూడా అన్నీ చేసుకున్న తర్వాత అన్నీ కలెక్ట్ చేసుకొని పిజ్జా కట్టర్ కానీ లేకపోతే నైఫ్తో కానీ మనము ఆల్ సైడ్స్ కట్ చేసుకుంటే సరిపోతుందండి. మనం ఫస్ట్ స్క్వేర్ షేప్ తెచ్చుకుంటే మనకి రిక్వైర్ సైజులో మనము షీట్స్ అనేవి కట్ చేసుకోవచ్చండి. చూసారు కదా, నేను ఒక సైడ్ అయితే కట్ చేశాను, సేమ్ ఇంకో సైడ్ కూడా కట్ చేస్తున్నాను నేను కూడా. ఇలానే అన్నీ పర్ఫెక్ట్గా చేసుకోండి. నేను ఇంకా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ మీకు ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా దీనికి ఇంకా ఈజీగా తక్కువ వేస్ట్ అయ్యేలాగా షీట్స్ చేసేటప్పుడు ఇవి కూడా మీకు చెప్తానన్నమాట, ఎన్ని రకాలుగా చేయవచ్చు అనేది కూడా. సో అందుకే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని హిట్ చేశారనుకోండి, ఆల్ అనే ఆప్షన్ని ట్యాప్ చేస్తే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు అప్పుడు మిస్ అవ్వకుండా ఉంటారు వీడియోస్ ఏవి కానీ. ఇప్పుడైతే చూసా కదండి స్క్వేర్ షేప్లో అయితే వచ్చేసింది ఆల్మోస్ట్ అన్నీ. ఇప్పుడు మనం దాన్ని షీట్స్గా కట్ చేసుకుంటున్నాం అనమాట. మనకి కరెక్ట్గా మెజర్మెంట్స్ చెప్పాలి అనుకుంటే హైట్ వచ్చి ఒక 9 to 10 centimeters అయితే సరిపోతుంది, పర్ఫెక్ట్గానే ఉంటుంది. బ్రెత్ కూడా మనము ఒక 3 to 4 centimeters పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు చూసా కదండి షీట్స్ అంతా పర్ఫెక్ట్గా వచ్చాయి. చిన్న విధంగా మీరు చేసుకుంటే మనకి ఈజీగా తక్కువ టైంలో మనం సమోసాలని ఎక్కువ చేసుకోవచ్చు అండి. అయితే ముందుగా ఫస్ట్ ఒక సైడ్ ఫోల్డ్ చేసుకున్నానండి. మనం స్లరీ ఉంటుంది కదా, మైదా పిండి వాటర్ కలుపుకున్న స్లరీ పూసుకొని ఇంకో సైడ్ కూడా మనము ఎడ్జ్కి తగిలేలాగా పెట్టుకోవాలి. కింద హోల్ లేకుండా చూసుకోవాలండి. దాని తర్వాత స్టఫింగ్ యాడ్ చేసుకోవాలి. స్టఫింగ్ ఎక్కువ క్వాంటిటీ పెట్టుకుంటేనే బాగుంటుందండి, తక్కువ పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది రాదు. అంటే కొంచెం లోపల పల్చగా ఉన్నట్టు ఏదో గాలి ఉన్నట్టు అలా అనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కువ పెట్టుకోవడం వల్ల మనకి బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు బాగా లోపలికి ఒత్తుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ స్లరీ కొంచెం తీసుకొని రిమైనింగ్ పార్ట్ ఉంది కదా, వాటికి నీట్గా అప్లై చేసిన తర్వాత ఎడ్జెస్కి అన్నిటికీ అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి లోపల అద్దుకుంటూ నొక్కుంటూ స్టఫింగ్ని ఇలా ఒక ఎడ్జ్కి పట్టుకొని వ్రాప్ చేసుకోవాలన్నమాట సమోసా కోసం. చూసారు కదండి, ఎడ్జెస్ మనకి ఫోల్ అవ్వకపోతే కట్ చేసుకున్నా ఏం కాదండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా సమోసా అయితే వచ్చేసింది మనకి. రిమైనింగ్ సమోసాని చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ వేసుకుందామండి. హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క సమోసా వేసుకోవాలండి. ఇవి ఆల్రెడీ మనం ఫ్రై చేసిన ఐటమ్సే కాబట్టి లోపల స్టఫింగ్ కానీ ఈవెన్ షీట్ కూడా మనం ఆల్రెడీ చేసాం కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదనమాట సమోసా లాగా వేగిపోవడానికి.
సో తక్కువ టైంలోనే ఇవి వేగిపోతాయి అన్నమాట. కలర్ అనేది కూడా మనకి గోల్డెన్ ఎల్లో కలర్లో వస్తే చాలా బాగుంటుందండి. ఫస్ట్ టైం ఎవరికైనా సరిగా రాలేదనుకోండి, ఆ వైన్ సపరేట్గా పెట్టుకొని ఇంకోసారి వేసుకున్నా మనకి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇప్పుడైతే చూసా కదండి, బబుల్స్ అనేవి లేకుండా పర్ఫెక్ట్గా మనకి వచ్చేస్తున్నాయి మన సమోసా అనేవి. ఫ్రై అయిన తర్వాత అన్ని సమోసాలన్నీ టిష్యూ ఉన్న పేపర్కి కలెక్ట్ చేసుకుంటే సరిపోతుందండి. కానీ మనకి ఆయిల్ కూడా తక్కువ అబ్జర్వ్ అవుతుంది, ఎందుకంటే ఇక వేగడానికి అంతగా ఏం ఉండదు కాబట్టి జస్ట్ మనకి పైన కోట్ అనేది ఇది అవ్వాలి, అంటే ఫ్రై అవ్వాలి అంతే. కాబట్టి సో ఎక్కువ టైం పట్టదు, ఈజీగా అయిపోతాయి. ఇప్పుడైతే చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా మన సమోసాలన్నీ వచ్చేసాయి. ఇంకా సాస్తో సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చాయో నా కమెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.